ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/1/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ పక్షము, అమావాస్య సాయంకాలం 6:01 వరకు ఉండి తదుపరి శుద్ధ పాడ్యం అంటే మాఘ శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:18 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:18 నుంచి 10:49 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు, వర్జము పగలు అంటే మధ్యాహ్నం 12:07 నుంచి 1:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వస్తు వాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి పరీక్షా విజయాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు, విదేశాలు కూడా మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఇంట్లో శుభకార్యం జరగడము, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీలో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతడి మనీ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను మంచి లాభాలు, ఈవెంట్ వరకు కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, తప్పకుండా ఒక మంచి శుభకార్యం జరగడం, ఆస్తి పంపకాలు కలిసి వస్తాయి. అలాగే బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెన దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, వస్తు లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్స్ వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ప్రతి పరీక్షలో విజయాన్ని సాధించే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, ప్రతి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ సంబంధ శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయాలి. అనవసర విషయాలు జోక్యం చేసుకోకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకపోవడం, విద్యార్థులు సమయపాలన పాటించకపోతే నష్టము, అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. లేనిపోని అలవాట్లు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఉంది. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టదాయక కనబడుతోంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టము. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ మడిజంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా నష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు ఇబ్బందులు ఉంటున్నాయి. భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభయోగం కలిగిస్తుంది. 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:19 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:31 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి వృద్ధి, అలాగే ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన అవినాభావ సంబంధాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం, పట్టిందల్లా బంగారమే. ప్రతి పనిలో విజయ పరంపర కొనసాగబోతోంది. ఆరోగ్య లాభం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, పిల్లల విషయంలో మంచి మార్పులు, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు పొందుకోవడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, నర్సరీ తోటలు పూజాది వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా మంచి ఆలోచనలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయము,
వ్యాపార లాభము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే తెలిసినటువంటి భాషలో, సులువైనటువంటి మీకు అర్థమయ్యేటువంటి భాషలోనే మీ ఒప్పంద పత్రాలు రాసుకోండి. మాతృభాషకు మించిన భాష లేదు కాబట్టి తేట తెలుగులో హాయిగా సరళమైనటువంటిది, ప్రపంచానికి అందమైన భాష ఏమిటంటే తెలుగు భాష మాత్రమే. ఆ తెలుగు భాషలోనే మీరు మీ ఒప్పంద పత్రాలు రాసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా వృద్ధి ఉంటుంది. ప్రతి విషయంలో మనకి అవసరమయ్యేటువంటి స్థితి కనబడుతుంది. అదొక్కటి మాత్రమే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడగా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, ఆస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తులు అమ్మకాలు, కొనుగోలులో లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు అప్రమత్తంగా ఉండవలసిన సమయము. అనవసరపు తొందరపాటు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, ఇతరుల మీద మీరు చేసేటువంటి గాసిప్స్, ఇతరుల గురించి చెప్పేటువంటి ప్రమాదకరమైన స్థితి, అంటే అవతల వాళ్ళ గురించి చెడుగా చెప్పడం, ప్రచారం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. పరోపకారార్థం ఇదం శరీరం, పర్వాలేదు. అతిగా పరోపకారం చేసిన నష్టమే, అపాత్రదానం చేసిన నష్టమే. ఇతరుల మీద అనవసరమైనటువంటి చాడీలు చెప్పడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తుబ్బే వారికి, తోలు దగ్గర సూపర్ లాభాలు. ఇక్కడ మరొక మైనస్ ఏంటంటే తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించండి. అంటే తల్లికి ఆరోగ్యంలో కొంత ఇబ్బంది. మీ వాహనం కూడా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. దయచేసి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. సైబర్ అరెస్టులు, అలాగే అనవసరమైనటువంటి నగ్న వీడియోలు చేసి మిమ్మల్ని వీడియో కాల్ బెదిరించి మిమ్మల్ని ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేసి మిమ్మల్ని, మీ ఖాతాలని ఖాళీ చేయించేటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చి ఎంత మనం ప్రయోజనం పొందుకుంటున్నామో అంతకంటే మించినటువంటి నెగిటివ్ వ్యక్తుల యొక్క ప్రభావం మన యొక్క ఆర్థిక లావాదేవీల తీవ్ర నష్టాన్ని పొందుకోబోతున్నాం. మన జాగ్రత్తనే మనకి శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఓటీపీలు షేర్ చేసుకోకపోవడం. మన జాగ్రత్తగా ఉంటే మన యొక్క ధనం జాగ్రత్తగా ఉంటుంది, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది, ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ధనం పోయినా పోలీసు వాళ్ళు చేసేది ఏమీ లేదు, అది తిరిగి రావడానికి దుస్సాధ్యం. దాదాపుగా 1600 కోట్లు కనుక పోయినట్టయితే గత సంవత్సరంలో రికవరీ అయింది నాకు తెలిసి ఒక 150 కోట్లు 200 కోట్లు ఉండకంటే ఎక్కువ ఉండదు. కానీ పోయింది మాత్రం 650 కోట్లు. కాబట్టి ఏ అదృష్టవంతుడికో, ఏ పలుకుబడిన వ్యక్తులకో ఆ తిరిగి వచ్చే అవకాశం, అదృష్టం ఉండవచ్చు తప్ప, అదృష్టవంతులకే వస్తుంది తప్ప మనలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం కష్టం. అలాంటప్పుడు జాతకాలు ఎందుకు అంటే ఇటువంటివి మనం సూచించడానికి. ఈ సమయంలో నీకు బాగలేదురా బాబు, జాగ్రత్తగా ఉండు, అమ్మనాలతో కలిసి ఉండు, దైవనామ స్మరణ చేసుకో, భగవద్గీత పారాయణం చేయి, నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండు. ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో బొరియర్లు, కెరియర్లు చాలా మంది ఆ సినిమాల గురించి చెప్పేసి హిందూ ద్వేషం గురించి, పురాణాల గురించి నెగిటివ్ చేసే సినిమాలు కూడా బయటకు వచ్చేసాయి. ఎవరో ఆయన వచ్చేసి సిద్ధాంతకర్త, నేను రాజ్యాంగం నేను రాశాను, నా వల్ల మాత్రమే ప్రపంచం, దేశం మొత్తం బాగుపడినటువంటి కొన్ని సినిమాలు పైకి వచ్చేసి కొంతమంది కులాలని తిట్టడం, అసలు పురాణాలు లేవు, హిందుత్వం లేదని చెప్పేసినటువంటి వ్యక్తులకి ఏదో పల్లెకే సేవ చేస్తున్నారు. కాబట్టి అటువంటివి మనం చూసేటువంటి ప్రయత్నం చేయకండి. అటువంటి వ్యక్తుల వల్ల ఎవడో ఒకడు తమిళనాడులో పుట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తా అన్నటువంటి వ్యక్తుల గురించి మరి మిగతా మతాలని తలగెత్తుకొని హిందూ ధర్మాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మము నీలాంటి వాళ్ళని ఇంతమంది చూసాం మేము. కాబట్టి మా కాలి గోటికి సనాతన ధర్మం కోటి కూడా పనిగారు. కాబట్టి ఇటువంటి బొరియర్లు, కొరియర్లు, బైరులు, బోరీలు చేసేటువంటి ప్రవచనాలకి అనవసరంగా మీరు ఏదో అడిక్ట్ అయిపోయి మన ధర్మాన్ని మనం ఎక్కించబడుతున్న ప్రయత్నం చేయకండి. ఒక గుప్పిడిగా అన్ని వేళ్ళు గుప్పిడిగా ఉంటుంది. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వర్ణ, శూద్ర అందరూ కలిసి ఉన్నారు. ఈ అందరూ లేకపోతే హిందుత్వమే లేదు. కాబట్టి మనం అందరం ఒక్కతాటిగా ఉండే ప్రయత్నం చేయాలి. నీ కులం అనేది నీ గడప వరకే ఉంచుకొని బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు సనాతన ధర్మ వ్యక్తిగానే పాటుపడే ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే మనం సమైక్యంగా ఉండగలిగితే ఏ ఒక్కడు కూడా బోరియర్లు, కొరియర్లు, కలుగులో ఉన్నటువంటి కొరియర్లు ఎవరు మళ్ళీ ఏం చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి సినిమాలని మనము
పక్కన పెట్టేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఈ రాశి వారికి ఈ రోజు కాస్త జాగ్రత్తలు వహిస్తే అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ విషయంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. పెద్దవాళ్ళ మాట వినేటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుని ఆరాధన మీకు అత్యంత శుభయోగాన్ని అనుకూలత కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకి, విద్యార్థులకి లాభదాయకమైన స్థితి. కాకపోతే వెనుక ముందు ఆలోచించండి, నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏదైనా భగవద్గీత పారాయణ మీకు అత్యంత శుభయోగాన్ని, అనుకూలతని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అమోఘమైనటువంటి శుభ గడియలు ప్రారంభమైనాయి. తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు లగ్న సూపర్ స్టోర్లోను విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశాలు, కళాకార, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు లగ్న సూపర్ స్టోర్ లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆనంద యోగం, శుభయోగాల పరంపర కొనసాగుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలి, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలో, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఆరోగ్య లాభం, స్థిరాస్తుల్ని పంచుకునే విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశయానము, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి కనబడుతోంది. మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ లాభం కనబడుతోంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం, బంధుమిత్రులతో అనుకూలత, అలాగే కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకార క్రీడల లాభాలు పొందుకోవడం, అలాగే అనుకున్నటువంటి కార్యసాధన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం, విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా అనుకూలంగా ఉంటున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు ఆదరణ, అనుకూలవంతుల శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే శుభయోగాల పరంపర చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రమాద హేతువు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన నష్టము. ఈవెంట్ మీద వారికి బోర్బావులతో వారికి కూడా నష్టాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లి వారికి ఇబ్బంది. కళాకార, క్రీడాకారులకి నష్టం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకోనటువంటి ఆర్థిక నష్టాలు, గౌరవ భంగాన్ని పొందుకునే అవకాశం. చికాకు, కోపము, అసహ్యమైనటువంటి స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోని అవరోధాలు. అలాగే రైతన్నలు కూడా మోసపోయే అవకాశము. పూలు, పలుకులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనవసర అపోహలు, ఆర్థిక నష్టాన్ని, ఓటీపీల ద్వారా మోసపోవడం. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అనవసరమైనటువంటి వాదాలకు వెళ్తారు. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ వల్లనే మీకు మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 6 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పండగ వాతావరణం చాలా మంచి శుభగడియలుగా జరుపుతోంది. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభదాయకమైన స్థితి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకార, క్రీడాకుల లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతోంది. చాలా మంచి శుభ ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యము, శుభకరమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా మంచి ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులకు మంచి ఖ్యాతి పొందుకునే అవకాశాలు, వస్తులాభము, వివాహ యోగము, సంతాన యోగము, విదేశాలు స్థిర నివాసము, విద్యార్థి విద్యాలాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.